బౌద్ధుల ఆనవాళ్ళు కట్టడాలు బయటకు తీసుకురావాలి కానీ అద్భుతమైన పర్యాటక ప్రాంతాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తాజాగా బయటపడిన ఈ పాయకురపేట సమీపాన ఎస్రాయవరం మండలం గెడ్డపాలెం కొండపై బౌద్ధుల ఆనవాళ్ళు చూస్తే అద్భుతం అనే విధంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కొండంతా ఎన్నో బౌద్ధుల ఆనవాళ్ళు కట్టడాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి కొన్ని బయటపడ్డాయి, ఇంకెన్ని ఉన్నాయో ఆలోచన కూడా ప్రజల్లో కాదు, బౌద్ధ సంబంధించిన శాఖ అధికారులు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా స్తూపాలు కట్టడాలు చాలా బయటపడతాయి, కానీ ఇక్కడ గృహ కూడా బయటపడుతున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఆ గృహ స్వరంగ మార్గంలో బౌద్ధులు ఎవరికీ కనిపించకుండా జ్ఞానం చేసుకునేవారని చరిత్ర చెబుతుంది. బహుశా ఈ గృహలో బౌద్ధులు ఉండేవారు అనడానికి ఈ గృహలే నిదర్శనం అన్న విధంగా చీకటిలో రాళ్ళు వెనక భాగంలో ఈ గృహలు కనిపిస్తున్నాయి. అంతకుమించి బౌద్ధుల రూపాలతో పాటు దైవతామూర్తుల రూపాలు సైతం రాళ్లుపై చెక్కిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. బహుశా మట్టి పేరుకుపోయి ఉంటుంది, ఇంకెన్ని ఆనవాళ్ళు ఈ కొండ మధ్యలో ఉన్నాయో అన్న అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. గెడ్డపాలెం గ్రామంలో ఈ మధ్యకాలంలో బయటపడిన ప్రాంతం ఇది. సర్వంగ సుందరంగా మనం చుట్టూ ఒకసారి చూసినట్లయితే చుట్టూ కొబ్బరి చెట్లు దాదాపుగా లక్షలాది ఎకరాలుగా మనకి చెప్పుకోవచ్చు. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో గ్రామం. ఈ కొండపైన ఈ బౌద్ధులకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే మాత్రం ఇటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. ఎప్పుడు వచ్చింది బయటికి? అంతకుముందు ఏముండేది, కనిపించింది కదా బయటికి? ఇది ఏంటి, ఏమేమి ఉన్నాయి దీంతో పాటు ఇక్కడ? ఏం చెప్తున్నారు గ్రామ పద్ధతులు ఏమన్నారు? ఇక్కడ ఏమన్నాయి ఏంటంటే మెట్లు కట్టేస్తున్నారు సార్, కోనేరు. అంటే ఎంతకుముందు ఎవరు ఉండేవారట ఇక్కడ? కొండకి ఎప్పుడు ఎక్కేవారా గ్రామస్తులు లేదా? ఏడు బయటపడ్డాయి ఇక్కడ ఈ కొండ మీద? ఇంకేం బయటపడ్డాయి? ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి అనకాపల్లి కేంద్రంలో బౌద్ధుల కట్టడాలు చాలా పెద్ద ఎత్తున గతంలో బయటపడ్డాయి. తాజాగా మరలా అదే జిల్లా శివారు ప్రాంగణం, ఇటు కాకినాడ కావచ్చు, ఇటు అనకాపల్లి సమీప ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతంలో అయిన ఈ ఎస్రాయవరం సమీపాన గెడ్డపాలెంలో బయటపడిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ కొండపై వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో పర్యాటకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, పైకి వెళ్లేందుకు కాస్త ఇబ్బందులు పడుతుంది. మొత్తానికి లోకల్ 18 టీం అక్కడికి చేరుకుంది, వాస్తవ విషయాన్ని ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేసింది. నిజానికి అద్భుతంగా అక్కడ కట్టడాలు కానీ, కొండ గృహలు కానీ, బౌద్ధుల ఆనవాళ్ళు కానీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన శాఖ అధికారులు అధికారికంగా ఏ సంవత్సరం నాటివి అన్నది నిర్ధారించాల్సి ఉంది.